టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చూసి కాంగ్రెస్ కడుపు మండుతోందని విమర్శించారు. కరెంట్ కొనుగోలు ఆరోపణలపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లానని అన్నారు. జైల్లో చెప్పకూడు తిన్న వాళ్ళు సైతం అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పీఆర్ చట్టం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉందన్నారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ముందే గవర్నర్కు వివరణ ఇచ్చిందని, ఆయనకు వాస్తవాలు తెలిసే కాంగ్రెస్ నేతలతో మాట్లాడారని తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంటుందని అనుకుంటున్నామని చెప్పారు కేటీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం కేంద్రానికి ఉందా అని ప్రశ్నించారు. తమది పనిచేసే ప్రభుత్వమని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని అన్నారు మంత్రి కేటీఆర్. టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చూసి కాంగ్రెస్ కు కడుపు మండుతోందని విమర్శించారు. కరెంటు కొనుగోలు ఆరోపణలపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లానని అన్నారు. జైల్లో చెప్పకూడు తిన్న వాళ్ళు సైతం అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పీఆర్ చట్టం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉందన్నారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ముందే గవర్నర్కు వివరణ ఇచ్చిందని, ఆయనకు వాస్తవాలు తెలిసే కాంగ్రెస్ నేతలతో మాట్లాడారని తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంటుందని అనుకుంటున్నామని చెప్పారు కేటీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం కేంద్రానికి ఉందా అని ప్రశ్నించారు. తమది పనిచేసే ప్రభుత్వమని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని అన్నారు మంత్రి కేటీఆర్. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం, విద్యుత్ ఉత్పాదనపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు చెలరేగుతున్నాయి. భద్రాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్ కోరిన విషయంపై రేవంత్ రెడ్డి ఆరోపణలకు బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు. అయితే బాల్క వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. రేవంత్ రెడ్డి, బాల్క సుమన్ మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఒక 5 సందర్భాల్లో గాంధీ భవన్ వేదికగా చేసినటువంటి అబద్ధపు ప్రచారాల విషయంలో కూడా అన్ని డాక్యుమెంట్స్తో సహా మేము చెప్పినాం. నేను ఒక ఉదాహరణ ఇప్పుడు చూపిస్తా ఉన్నా. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి 23 మంది మీద కేసు అయింది అని చెప్పి ఆయన చెప్పినాడు. కేవలం 2 మీద కేసు అయింది అనేటటువంటి విషయాన్ని ఈ డాక్యుమెంట్ నేను బయట పెడతా ఉన్నా. ఇది మీ అందరు కూడా, మీడియా మిత్రులు కూడా నేను కాపీ ఇస్తాను. పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి వల్ల అక్కడ అధికారుల మీద 23 మంది మీద ఫిర్యాదు వస్తే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నది, అధికారులను శిక్షించమని ఆదేశాలు ఇచ్చింది కోర్టు అని నేను చెప్పిన. బాల్క సుమన్ గారికి ఆయన కొండంత తొవ్వి ఎల్కన్ పడతాను అంటే కనీసం తొండను కూడా పట్టలేకపోయింది అన్నట్టు ఇవాళ ఆయన వచ్చి లేదు 2 అధికారులనే శిక్షించమన్నారని చెప్పు జడ్జిమెంట్ తెస్తుండు. అరే బుద్ధి లేనోడా, నేను చెప్పేది అదే. కేసీఆర్ బుద్ధి లేక తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అధికారులను జైలుకు పంపించే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఎంత తప్పుడోడు, ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం నిబంధనలను ఉల్లంఘించి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు అగ్రిమెంట్లు చేయడంతో అధికారులు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. 23 మంది మీద ఫిర్యాదు జరిగింది, వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అంటే 23 మంది కాదు, 2 జైలుకు పంపమన్నారు. అంటే ఏంది నాకు అర్థం కాలే. నువ్వు తప్పుడు పని చేసినా అని ఒప్పుకుంటున్నావా? కేసీఆర్ని ఇరికిస్తున్నావా? లేకపోతే కేసీఆర్ తరఫున వకాల్త పుచ్చుకుంటున్నావా? అంటే ఇవాళ బాల్క సుమన్ గారు బయట పెట్టింది ఏంటంటే మా ముఖ్యమంత్రి తప్పుడోడు, ధనదాహం కొద్ది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి 2 ఉన్నతాధికారులను జైలుకు పంపమని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని నేను బయటపెట్టిన జడ్జిమెంట్ కాపీ కూడా ఆయన బయటపెట్టి పాత్రికేయులకు ఇచ్చిండు. నేను అభినందిస్తున్నా కేసీఆర్ తప్పుడోడని ఆమోదించినందుకు బాల్క సుమన్ గారిని. సుప్రీంకోర్టులో ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. రేపు 7 సభ్యుల బార్ అసోసియేషన్ బృందం చీఫ్ జస్టిస్ తో పాటు న్యాయమూర్తులందరినీ కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. First we will meet the rest of the judges, that is Chief Justice of India minus 4 judges, and thereafter we will meet the senior most judges and the Honorable CJI. Sir,
जो कुछ मीटिंग हुआ फैसला हुआ आज की मीटिंग के बाद हम लोगों ने जो कल पत्र इशू किया था हमारे 4 वरीय सुप्रीम कोर्ट के जजों ने, उस पर हमने अपना गहरा मंथन किया, उसको एग्जामिन किया, उस पर हमने विचार विमर्श किया और उसके बाद यूनिनिमसली एक मत से पूरी बार काउंसिल आज 7 मेंबर एक डेलीगेशन 7 सदस्यों की हमने बनाई है। ये 7 सदस्यों का प्रतिनिधिमंडल कल सुप्रीम कोर्ट के सभी जजेज से मिलेगा। लगभग 50% जजों के कॉन्सेंट हमने ले लिए हैं, उनसे टाइम ले लिया है। बाकी जजेज जो बाहर हैं उनसे भी हम कल शाम तक उनका भी हमको समय मिल जाएगा। जो भी भावना पूरे देश के बार की है इस मुद्दे पर, उससे हम सभी जजों को अवगत कराएंगे, उनसे आग्रह करेंगे कि इस मसले का आप जल्द से जल्द शांतिपूर्ण ढंग से आप इसका निपटारा करें। जो भी अगर आपको आवश्यक हो तो बार काउंसिल के हमारे प्रतिनिधियों का, सुप्रीम कोर्ट बार एसोसिएशन के ऑफिस बियरर्स का या हमारे सीनियर लीडर्स और सीनियर मेंबरान जो बार के हैं उनका मदद लें, उनके मीडिएशन की आवश्यकता हो तो हम करने को तैयार। పశ్చిమ గోదావరి జన్మభూమి కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు, జడ్పీ చైర్మన్ బాపిరాజు పంచాయతీపై ఏపీ సీఎం సీరియస్ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన మరుసటి రోజే ఈ విషయంపై దృష్టి పెట్టిన చంద్రబాబు మిత్రపక్షాలతో సర్దుకునిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ బాపిరాజును హెచ్చరించిన పెడచెవిన పెట్టారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ వేశారు. సభ్యులుగా మంత్రులు పత్తిపాటి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్మను నియమించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చదువుకున్న స్కూల్ తుమ్మితే పడిపోద్దని విమర్శించారు ప్రతిపక్ష నేత జగన్. మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఉన్న ఊరికి, చదివిన స్కూలుకు ఏమీ చేయలేదంటే రాష్ట్రానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు జగన్. చంద్రగిరిలో సంకల్పయాత్ర చేపట్టిన ఆయన అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను చదివిన స్కూల్ పేరు శేషాపురం స్కూల్, నారావారిపల్లెకు పక్కనే శేషాపురం స్కూల్. ఇవాళటికి కూడా ఆ స్కూలుకు పిల్లలు పోతారు, ఇవాళటికి కూడా ఆ స్కూలుకు పిల్లలు పోతారు. మరి ఇదే స్కూలు ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? గట్టిగా తుమ్మితే పడిపోయే పరిస్థితిలో ఆ స్కూలు ఉంది. ఆ స్కూల్లోకి పిల్లలు పోతారు. కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చి సాగునీటి ప్రాజెక్టులకు 16,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని, మిగతా సొమ్ము ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు ఆయన. విభజన చట్టంలో ఏమైనా పెట్టిన అంశాలు ఏవైతున్నాయో ఆ చట్టాలను కాకుండా తర్వాత ఇచ్చిన రాజ్యసభ ఇచ్చిన హామీ, ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, ప్రత్యేక హోదా ఏదవుతుందో ఆ హోదాని ప్యాకేజ్ కోసం తాకట్టు పెట్టి, నీ స్వభావం కోసం తాకట్టు పెట్టి, నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తారు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు కానీ దానికి కూడా నిధులు ఇవ్వలేదని చెప్తారు. ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక రేపు ఎల్లుండో బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఏమిటి మీరు సాధిస్తుంది రాష్ట్రానికి? 4 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు ₹1 కూడా ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయడం కోసం ఎవరినైనా సంప్రదించారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రతిసారి ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయని, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా చట్టం చేయాలని సూచించారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పంచాయతీరాజ్ చట్టంపై సలహాలు తీసుకోవాలన్నారు షబ్బీర్ అలీ. యాక్ట్ను 73-74 యాక్ట్ను మార్చి కొత్త రూపంలో తీసుకురావాలని ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో పేపర్ ద్వారానే మాకు తెలిసింది. నిన్న ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారితో కలిసి
ఈ అసెంబ్లీలో కూడా ఈ లాస్ట్ వీక్లో దీని స్పెషల్ సెషన్ పిలిచి ఒక బిల్లు పెడతారని కూడా వార్తలు వస్తున్నాయి. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అడిగేది ఏమంటే, మీరు పంచాయతీరాజ్ యాక్ట్ నువ్వు ఏదైనా మార్చాలనుకున్నప్పుడు కనీసం ఎవరితో సంప్రదిస్తున్నారు? గతంలో మీకు అనుభవం లేకుండా చాలా తప్పులు చేసినారు. కనీసం ఇప్పుడన్నా 4 సంవత్సరాలైనా నేర్చుకున్నారా? పాలన నేర్చుకోలేదా మీరు? 8,600 పంచాయతీలు ఉన్నాయి దాదాపు. అలాంటి పంచాయతీలకు సంబంధించిన ఇంత ఇంపార్టెంట్ 2/3 ప్రజలు గ్రామ పంచాయతీలో నివాసిస్తారు. అలాంటి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం చేసేటప్పుడు మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి వాళ్ళ సలహాలు తీసుకొని, ఇంకా అవసరం ఉంటే పంచాయత్ యాక్ట్ను ఎక్స్పర్ట్స్ని కూడా సలహాలు తీసుకొని దీన్ని పక్కడబందీగా చేసి ఉంటే బాగుండేది. కానీ మీరు ఎప్పుడు చూసినా హరిహరి చేస్తారు, కోర్టుకు పోతుంది, స్టక్ కాగానే ఇగో కాంగ్రెస్ వాళ్ళు పోయారు, కోర్టు తెచ్చారు. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కు భిన్నంగా మీరు చేస్తున్నారు, కోర్టుకు ఎవరో పోతే ఇగో కాంగ్రెస్ వాళ్ళు పోయారు, నా ప్రాజెక్ట్ ఆపారు. ఎవడు ఒకసారి యాక్ట్ అయిపోయింది, పార్లమెంట్లో పాస్ అయిపోయిన దానికి ఎవరు దానికి పుల్ల పెట్టుమన్నారు, ఎవరు దానికి వాసన చూడమన్నారు. ఇక అది కోర్టుకు బాగుంటే ఏం చేస్తారు?